హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వ్లాగ్, అండ్ ద వ్లాగ్ ఇస్ అబౌట్ వరలక్ష్మి వ్రతం. సో యా, ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డేట్ 14th August. సో రేపు వరలక్ష్మి వ్రతం ఉంది. చాలా 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 హెవీ వర్క్ ఉంది. ఎన్ని రోజులు ఏం పని చేయలే. మా మమ్మీ ఇన్ని పనులు చెప్పిపోయింది. సో వర్షం పడుతుంది. వెదర్ బాగుంది, పండుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ చాలా పనులు ఉన్నాయి. రాత్రి కష్టపడి ఈ ప్లాస్టిక్ ఏమంటారు వీటిని, దండలు పిండి ఆరేసినాం. వర్షానికే సగం తడుస్తున్నట్టున్నాయి. నైట్ ఆరేసిన వర్షానికి ఇంకా తడుస్తున్నాయి. సో ఇంతసేపు ఓన్లీ మార్నింగ్ లేచి 5:40 లేచి వాళ్ళకి గిన్నెలో ఒకటి దోమిన. ఇంతసేపు రీల్స్ చూసిన టైం పాస్. చాలా అయింది వ్లాగ్స్ చేసి అని చెప్పి మళ్ళీ కొత్త వ్లాగ్ స్టార్ట్ చేసినాం. అండ్ ఇల్లు వ్లాగ్ ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నారు, గృహప్రవేశం వ్లాగ్. బట్ నా ఫోన్లో వీడియోస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఏమున్నాయో అన్నీ వెతుక్కొని అది మాత్రం పెడతా, కానీ ఎప్పుడు పెడుతున్నా తెలియదు. ఇట్స్ ఆల్రెడీ బీన్ 5 months. సో యా, పని చేద్దాం, ఇక చూపిస్తాం మీకు కూడా. ఇద్దరం కలిసి వచ్చి షాప్కి అయితే వచ్చి తీసుకోతాం గాయ్స్. సో గాయ్స్, ఫైనల్లీ అయిపోయింది. క్లీన్డ్. ఈరోజు నైట్ అన్నీ సదిరేసేయాలి. రేపు పూజకి ఈరోజు నైట్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. డెకరేషన్ ఏమో చేస్తుంది. शङ्खचक्रगदाहस्ते
అమ్మవారి డెకరేషన్ అయిపోయింది. మమ్మీ ప్రసాదాలు ఇస్తుంది. ఇంకా డోంట్ మైండ్. నేను గడప కడిగిన, తులసి మొక్క కొద్దిచ్చేసిన. అమ్మవారు రెడీ అయిపోయింది. కొంచెం అదే ప్రసాదం క్లోజ్ చేసి ప్రసాదాలు కట్ చేసి మేము రెడీ అయితే పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక యాక్చువల్గా కిందకి ఇట్లా అవి పూలు గిట్ల ఇట్లా మా డాడీ వాళ్ళు మా తమ్ముడు ఇట్లా వేస్తే పెట్టొస్తారు. ఇవి నేను పెట్టిన ఇక్కడ పూలు పెట్టాలి. సో గైస్ మొత్తానికి రంగోలీ ఆర్టిస్ట్ అయిపోయా. పనంతా అయిపోయినాక లేచి ఏం లాభం? పనంతా అయిపోయాక లేచి ఏం లాభం అంటున్నా. స్వీట్ స్వీట్ చెట్లో కవర్ లేచి కింద పెట్టేసేయాలి. టీ మామ్స్ మ్యాజిక్. పులిహోర చేద్దాం గాయ్స్. ఉప్పు పైన పెట్టినా చాలా ఎక్కువ కదా. మంచి కలిపినాక లాస్ట్ వీళ్ళు ఇదంతా సరిపోతుందా? అది 625 పేజీల ఈ రిపోర్టును మీరు అసెంబ్లీలోనే పెట్టాలనుకుంటే అసెంబ్లీ కన్నా ఎన్నో ముందు ఇవ్వాలి, 1 మంత్ ముందు ఇవ్వాలి. అట్లా కూడా అదే కదా టైం. ఇప్పుడు మరి మీకు ఇస్తలేదు రిపోర్టు. 115 మందిలో కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అడిగారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవన్నీ వాడాల్సిందే. ఈ కంపోనెంట్స్ అన్ని కాళేశ్వరంలో ఇవన్నీ వాడుకుంటే లక్షకోట అయిందని మీరు ఆరోపణ చేస్తారు. కానీ రిపోర్ట్ మాత్రం బయటపెట్టాలి. దీన్ని రాజకీయం కాకపోతే ఇంకా ఏమన్నా అసలు మీరు చెప్పే ఆ రిపోర్ట్ ఉండేవాళ్ళ వారికి ప్రమాణం వస్తుందా? కానీ కమిషన్ రిపోర్ట్ మార్చి వీళ్ళు మాట్లాడుతుంది జస్టిస్ అయితే మాట్లాడు, కమిషన్ జడ్జి గారు అయితే మాట్లాడు రిపోర్ట్. వీళ్ళు ఏమైనా మార్చి పెట్టి చెప్పలేదు. కానీ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ లేదు లేదా అర్థమవుతుంది. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఫస్ట్ నుంచి ట్రాన్స్పరెన్సీ లేదు. దీపావళిని ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్యఫలములు చెప్పెదా. నాలకింపుమని పార్వతికి పరమశివుడు చెప్పగా ఆ పార్వతీదేవియు మండియ శంకరుని చూసి, నాదా ఆ వ్రతంబు నేనిదో చేయవలెను, నేవతను
కొలువ కలిగిన ఆ వరలక్ష్మి దేవి ఇంతముకు అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం జనని మంగళం జగజనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరి గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం. పూజ అయిపోయింది. ఏదో టైం నడుస్తున్నా సంకరం ఉండాలి ఇంకోటి లక్ష్య దాపు తర్వాత మాసం ఫోటో కింద పడేస్తే ఎట్లా మెడ మీద పెట్టిన పట్ట బొట్టు వాళ్ళు పెట్టిన బొట్టు బొట్టు చెప్పి బొట్టు వాయినము ఇస్తున్నమ్మ వాయినము ఇస్తున్నమ్మ వాయినము మా ఇంటికి ఎవరు వచ్చారు వరలక్ష్మి దానికి ఫస్ట్ టైం తీసుకుంది కదా అప్పుడు తీసుకున్నాను సెకండ్ టైం మా ఇంట్లోనే కదా వేస్తుంది ఇస్తున్నమ్మ వాయినము పుచ్చుకుంటున్నమ్మ వాయినము పుచ్చుకుంటున్నమ్మ వాయినము మా ఇంట్లో ఉన్నది ఎవరు మా ఇంట్లో ఉన్నది మా ఇంటికి వస్తుంది సో గాయస్ పూజ అయిపోయింది వాయినాలు అయిపోయినాయి ఫుడ్ అయిపోయింది 5:14 అవుతుంది రీల్స్ చేయడానికి వచ్చినాం అంటే కొంచెం రెడీ అయినాం కదా కొన్ని రీల్స్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటా. హాయ్ గాయ్స్ అందరు బాగున్నారా? శృతి పైన పడుతున్నా
ఇగో 3 ఫ్లోర్లు ఎక్కువ ఇట్లనే అవుతుంది కానీ రీల్స్ కావాలి. ఇగో శృతి